కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాకని సెలవిచ్చిన దేవదేవుని నామం పేరట అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ప్రియులారా, పరలోకమందైన సంతోషం, భూమి అందైన సమాధానం సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమె నేటి దినాన మరి ఉదయకాల వేళ 10 గంటలకు రాయుడుపాలెం మందిరము నందు చిన్నపిల్లల కొరకైనటువంటి సండే స్కూల్ ప్రోగ్రాం ఉన్నది. అంత మాత్రమే కాదు, తదుపరి వారందరికీ ప్రత్యేకమైనటువంటి మంచి మంచి గిఫ్ట్స్ కూడా ఏర్పరచడం జరిగింది. కనుక ఈ మాటలు వించిన ప్రియులు మీ బిడ్డలను సిద్ధపరిచి 10 గంటలకు మందిరానికి పంపించవలనని ప్రభువు పేరట మనవి చేయుచున్నాను. అలాగనే 2 గంటల నుండి మనకు రాత్రి జరగనున్న ఆరాధన విషయమే ప్రేమ విందు సిద్ధపరచవలసి వస్తుంది. సంఘంలో ఉన్న ఆత్మీయులు ఎల్లప్పుడూ వలనే ఈరోజు కూడా తప్పక అందరూ రావాలని, ఆరాధన జరుగు స్థలములో పరిచర్యలో పాలిభాగస్తులు కావాలని ఆహ్వానిస్తున్నాను. అలాగనే సాయంత్రం 4:30 గంటలకు స్తోత్ర ప్రార్థన ఆ గ్రౌండ్లో చేయవలసి వస్తుంది. 5 నుండి మనకు ఆరాధన జరుగుచున్నది. అందరం ప్రార్థనాపూర్వకంగా పాల్గొందాం. సంతోషం. నేటి దినాన వాక్య ధ్యానం కొరకైన భాగము లేవియాకాండం 25వ అధ్యాయం 23 నుండి 28 వరకున్న వచనాలు. 24వ వాక్యం. మీ స్వాస్థ్యమైన ప్రతి పొలము మరలా విడిపింపబడినట్లుగా దాన్ని అమ్ముకొనవలెను. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రాలు. చదవబడిన వాక్యం మీది వినుచున్న వారందరూ మీ వారు. మీ దాసుడనైన నన్ను సంపూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం తోడయుండును గాక. మేలు చేత నడిపించమని యేసయ్య మహోన్నతమైన నామములోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, బాగున్నారు కదా? ఈ వాక్య భాగంలో 2 విషయాలు చెప్పబడుతూ వస్తున్నాయి. ఒకటి, భూమిని శాశ్వత విక్రయము చేయవద్దు అని ప్రభువారు చెప్పారు. ఇక అదే మాటలను వివరిస్తూ మరి ఒకవేళ అలాగున్న భూమిని విక్రయం చేసిన ఎడల దాన్ని సమీప బంధువులు ఎవరైనా ఒకరు దాన్ని విడిపించాలి. అట్టివారు లేని ఎడల సునాద సంవత్సరములో కొనిన వాని వశములోనే ఆ పొలం తిరిగి అప్పగించాలని ఈ భాగంలో మనం చూస్తున్నాం. ఒక వాక్యం చదువుతున్నాం చూడండి. అతనికి దాన్ని పట్టుకొనుటకై కావలసిన సొమ్ము దొరకని ఎడల అతడు అమ్మిన సొత్తు సునాద సంవత్సరం వరకు కొనిన వాని వశములోనే ఉండవలెను. సునాద సంవత్సరమున అది తొలగిపోవును. అప్పుడు అతడు తన స్వాస్థ్యమును మరల నొందును. 2 విషయాలు ఈ భాగంలో చెప్పబడుతున్నాయి. మొదటి మాట ఏమంటున్నారంటే,
23వ వచనంలో భూమిని శాశ్వత విక్రయము చేయకూడదు. ఆ భూమి నాదే, మీరు నా యొద్ద కాపురమున్న పరదేశులు. మీ స్వాస్థ్యమైన ప్రతి పొలము మరలా విడిపింపబడినట్లుగా అంటున్నారు. టేపులరే విడిపించబడుట అంటే ఉదాహరణకు ఒక మనుషుని దగ్గర మరొక మనుషుడు పొలమును కొనుక్కున్నాడు. ఒక వ్యక్తి, మొదటి వ్యక్తి అమ్ముకున్నాడు, రెండో వ్యక్తి కొనుక్కున్నాడు. ఈ అమ్మిన వ్యక్తి కొనుక్కున్న వ్యక్తి దగ్గర నుండి మరలా ఆ పొలాన్ని ఎవరైనా విడిపించుకోవచ్చు అనేది దేవుని యొక్క ఆంతర్యం. సాధారణంగా అది ఎవరు చేయాలంటే సమీప బంధువు ఆ పని చేయాలని ఈ భాగంలో వివరించబడింది. అయితే ఈ సందర్భాలు ఎక్కడ మనం చూడవచ్చు? ఉదాహరణకు మరి రూతు గ్రంథంలో ఇలాంటి సందర్భాన్ని మనం చూడవచ్చు. ఎందుకంటే రూతు తన భర్త వారికి కలిగిన స్వాస్థ్యాన్ని విడిపించుటకు బోయాజు సహాయాన్ని వీరు కోరారు. అప్పుడు బోయాజు ఏమంటారు? సో నాకంటే సమీప బంధువుడు మీకు ఒక ఆయన ఉన్నాడు, అతడు విడిపించిన ఎడల సరే, లేదంటే నేను ఆ పని చేస్తాను అంటారు. పిల్లలు, ఈ సందర్భం ఇంచుమించుగా మనందరికీ తెలిసినటువంటి విషయం ఇది. అయితే నేను విడిపిస్తాను అని చెప్పారు. అయితే ఈ స్వాస్థ్యమును భూమిని విడిపించేటువంటి వాళ్ళు సమీప బంధువులు. అయితే ఒక మనుషుడు పొలము నుండి విడిపించబడ్డం కాదు, చెడు వ్యసనం నుండి విడిపించబడ్డం కాదు, అలవాటు నుండి విడిపించబడ్డం కాదు, అనారోగ్యం నుంచి విడిపించబడ్డం కాదు. ఒక మనుషుడు దేని నుంచి విడిపించబడాలి? మొదటిగా పాపం నుంచి విడిపించబడాలి. దేవునికి స్తోత్రం. ఒక మనుషుడు పాపము నుండి విడిపించబడాలి. ఎప్పుడైతే ఒక మనుషుడు పాపం నుంచి విడిపించబడతాడో ఆ మనుషుడు పరలోక రాజ్యాన్ని చేరతాడు. ఎందుకంటే ఒక వ్యక్తి బలహీనకరమైన అలవాట్ల నుండి మంచి పాటలు పాడవచ్చు, బలహీనకరమైన అలవాట్ల నుండి ప్రసంగం చేయొచ్చు, బలహీనకరమైన అలవాట్ల నుండి మందిరంలో పరిచర్య చేయొచ్చు, వీలైతే వ్యక్తి ప్రార్థన కూడా చేయొచ్చు. అయితే వీటన్నిటితో ఏ పనైనా చేయొచ్చు, కానీ పరలోకం మాత్రం వెళ్ళలేడు కదా. కనుక పరలోకం వెళ్ళాలంటే ఏమవ్వాలి? పాపం క్షమించబడాలి. ఇప్పుడు పాపము క్షమించబడాలంటే పాపము లేనివాడే కావాలి. స్తోత్రం. ఆ పాపము లేని వ్యక్తి ఎవరు? పాపము చేయని వ్యక్తి ఎవరు? పాపములో పడిపోని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒకే ఒక్కరు, ఆయనే మన ఆరాధ్య దైవమైన ప్రభువైన యేసు. కనుక ఒక పాపిని విడిపించాలంటే పాపము లేని ప్రభువే కదా మనకు అవసరం. ప్రియులారా, మరి ఇలాగను విడిపించబడడం అనేటువంటి సందర్భాలు మనం రూతు గ్రంథంలో అద్భుతంగా మనకు చూడవచ్చు. ఒక వ్యక్తి పాపము నుంచి విడిపించబడాలంటే మనకు అత్యంత సమీప బంధువుడు మన ప్రభువైన యేసే. ఆమేన్. ఆయన తన ప్రజలకు గొప్ప విమోచకుడు. ఆయన తన ప్రజల విషయమై కలువరిలో తన విలువైన రక్తాన్ని చిందించిన వారు. ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువు తన ప్రజల కొరకు చెల్లించిన వెల ఏదంటే ఆయన యొక్క విలువైన రక్తము. ఆ రక్తము ద్వారా, ఆ రక్తము వలన ప్రజలమైన మనకు విమోచనయు నెమ్మదియు దొరుకుచున్నది. దేవునికి స్తోత్రం. బోయాజు విడిపించాడు రూతును. బోయాజు నయోమి కుటుంబాన్ని సంరక్షించాడు. వాళ్ళు బెత్లెహేములో సురక్షితంగా జీవించగలిగారు. అయితే మనలను విడిపించేటువంటి మన విమోచకుడు, మన సమీప బంధువుడు మన ప్రభువైన యేసు. ఆమేన్. మన ప్రభువైనటువంటి యేసు, ఆయనే మన సమీప బంధువు, ఆయనే మనకు ఆశ్రయదుర్గము. ప్రతి మనిషిని పాపము వాణ్ణి పాతాళ వశమునకు నడిపించుచున్నప్పుడు పాపము లేనివానిగాను
పాపం చెయ్యని వానిగను పాపం ప్రమేయం లేకుండా వచ్చిన పరిశుద్ధుడైన ప్రభువు ప్రతి మనుష్యుని విడిపించుటకు ఆయన ఒక్కరే సమర్థుడు. స్తోత్రం. కనుక ఆత్మీయులారా, దేవుని పిల్లలమైన మనం మన ఆధ్యాత్మిక దయనొందినటువంటి చిన్న జీవితంలో ప్రభు కొరకే మండుచు, ప్రభు సన్నిధిని నిలిచి, ప్రభువు ద్వారా విడిపించబడి అనేకులకు దీవెనకరముగా మనం ముందుముగాక. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రం. వాక్యమందరి హృదయాల్లో ఫలభరితం చేయండి, మేలు చేత నింపండి, రాకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ హస్తాన్ని చాపండి. ఉదయం 10 గంటలకు జరగనున్న సండే స్కూల్ ప్రోగ్రామ్స్ని, అలాగుననే సాయంత్రం జరగనైన క్రీస్తు ప్రేమ సందేశం, క్రిస్మస్ ఆరాధన మేలుకరంగా జరిగించి మహిమ పొందమని, మీ కార్యములు సఫలపరచమని యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.